హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చమత్కారి. కానీ నేను చెప్పేవన్నీ నిజాలే. ఈ వీడియోలో మన తెలుగు యూట్యూబర్స్ ఎంత సంపాదిస్తారు ఏంటి అని కాకుండా వీళ్ళ నిజంగా ఏం చేస్తున్నారు, ఏంటి వీళ్ళ మోటో ఏంటి అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మన తెలుగు యూట్యూబర్స్ చాలా తెలివి మీరిపోయారు. భయ్యా సన్నీ యాదవ్, ఈయన బెట్టింగ్ బంగారాజు. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడంలో తోపు అనమాట. ఎవరట్టం పోయినా పర్లేదు, మనకు మాత్రం డబ్బులు కావాలి. మిగతా వాడు నాశనం అయిపోయినా పర్లేదు, మనం మాత్రం బిల్డింగ్లు కట్టుకోవాలి, జిమ్లు పెట్టుకోవాలి. ఈయన కాన్సెప్ట్ ఇదనమాట. నెక్స్ట్ క్రాంతి. ఈయన గారు ఒక యాంటీ హిందూ అనమాట, శుద్ధపూస. నిజం చెప్పాలంటే ఇతను ఒక వైసీపీ కార్యకర్త లాగా పనిచేశాడు అనమాట. లాస్ట్ ఎలక్షన్లో వైసీపీకి ఫుల్ సపోర్టర్ అనమాట ఇతను. నెక్స్ట్ విక్రమాదిత్య. ఈయన చాలామందికి రోల్ మోడల్. కానీ డబ్బులు బాగా సంపాదించుకుని ఆ సంపాదనతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు అడపదడప వచ్చి కోవిడ్ టైంలో స్టాక్ మార్కెట్లు, అప్ స్టాక్లు ఇవన్నీ ప్రమోట్ చేసుకుని డబ్బులు దండిగా సంపాదించిండు. ఆ తర్వాత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. నిజం చెప్పాలంటే ఈయన ఒక తెలివైన యూట్యూబర్. నెక్స్ట్ హర్షసాయి. ఈయన సగం మంచోడు, సగం చెడ్డోడు. ఈయన వల్ల చాలామంది సాయం పొందారు, అలాగే ఎక్కువ మంది నష్టపోయారు కూడా. ఈయన టెలిగ్రామ్ ఛానల్స్లో ప్రమోట్ చేసిన యాప్ల వల్ల చాలా డబ్బులు పోగొట్టుకున్నారు. ఫణి హనుమంతు. ఈయన గారు అడల్ట్ కంటెంట్ జోకుల్లో తోపు. బాగా గొడవ అయ్యి పోలీసులు కేసు అయ్యి సైలెంట్గా ఉన్నాడు ప్రస్తుతానికి. ఈయన ఒక బ్రిలియంట్ యూట్యూబర్. డబ్బులు ఎలా సంపాదించుకోవాలో ఈయన తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. ఈయన చెప్పాలంటే ఈయన తోపంతే సంపాదనలో. నెక్స్ట్ భార్గవి గారు, అమ్మచేతి వంట యూట్యూబ్ ఛానల్లో. ఈమె మాత్రం ప్రమోషన్లో నెంబర్ 1. కొన్ని వేల డబ్బులు ప్రమోషన్లో తీసుకుంటుంది. ఈమెకి నిజం చెప్పాలంటే ఈమె సాటి. ఎలా డబ్బులు సంపాదించాలని ఈమె చూసి నేర్చుకోవచ్చు. నా అన్వేషణ. ఈయన పైన యూట్యూబర్ కింద రావడం నెంబర్ 1. ఆడి మీద ఏదో ఎలిగేషన్ వేసి ఆయన తొక్కి ఈయన పైకి రావడం అనేది గొప్పతనం. నిజం చెప్పాలంటే ఇది కూడా ఈ రోజుల్లో కరెక్టే అనిపిస్తుంది. ఫైనల్గా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎవరు చేసినా ఏం చేసినా అల్టిమేట్గా పైసల కోసమే, లేదంటే కనుక ఫేమ్ కోసం అయి ఉంటుంది తప్ప ఇంకా ఏమీ ఉండదు. చాలా తక్కువ మంది మాత్రమే హానెస్టీగా, నిజాయితీగా సర్వీస్ చేస్తారు. మిగతా వాళ్ళంతా ఫేక్ గాళ్ళే. సో ఎవరికి భజన చేయకుండా బీ ఇండివిజువల్, బీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.